జై హింద్ టు డిఫెన్స్ ఆస్పిరెంట్స్. ఈ వీడియోలో మనం ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఫస్ట్ ఫేజ్ 1 అని ఉంటుంది, తర్వాత ఫేజ్ 2 అని ఉంటుంది. ఫేజ్ 1 అంటే ఏంటి అంటే ఇనీషియల్గా వాళ్ళు మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు సంబంధించి గ్రూప్ ఎక్స్, గ్రూప్ వైకి సంబంధించి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఆ నోటిఫికేషన్ ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటారో వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్నే ఫేజ్ 1 అంటాం మనం. ఫేజ్ 1కి సంబంధించి రీసెంట్గా రిజల్ట్ రావడం జరిగింది. ఈ రిజల్ట్లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళని ఫేజ్ 2కి సంబంధించి ఆల్ టికెట్స్ అనేవి రిలీజ్ చేస్తారు. సో ఫేజ్ 2లో ఏమేమి ఉంటాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫేజ్ 2కి సంబంధించి ఇనీషియల్గా వాళ్ళు ఫేజ్ 2లో అడుగుపెట్టిన వెంటనే ఫస్ట్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు. ఈవెంట్స్ అంటే పిఎఫ్టీ, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్. అంటే 1.6 కిలోమీటర్స్ అనేది బాయ్స్ అయితే 7 minutes లోపు కంప్లీట్ చేసుకోవాలని, అలాగే గర్ల్స్ అయితే 8 minutes లోపు కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి రన్నింగ్ గురించి టెస్ట్ పెడతారు. రన్నింగ్ అయిపోయిన తర్వాత ఒక 10 minutes టైం ఇచ్చేసి రెస్ట్ ఇచ్చేసి దాని తర్వాత స్క్వాట్స్, పుషప్స్, తర్వాత పుల్అప్స్, సో ఇవి కండక్ట్ చేస్తారు. వీటికి సంబంధించి అబ్బాయిలకి అయితేనేమో 1 minute టైం ఇస్తారు, అలాగే అమ్మాయిలకైతే మాత్రం 1.5 minute టైం ఇస్తారు. సో ఇక పిఎఫ్టీ కూడా ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళు అడాప్టబిలిటీ టెస్ట్ 1 కోసం ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. అంటే అడాప్టబిలిటీ టెస్ట్ 1 కండక్ట్ చేస్తారు అని అర్థం. అడాప్టబిలిటీ టెస్ట్ 1 అంటే ఏంటి అంటే ఒక ఓఎంఆర్ షీట్ ఇచ్చేసి ఎగ్జామ్ పెడతారు అని అర్థం. ఈ ఎగ్జామ్కి సంబంధించి ఏమేమి ఉంటాయని చూసుకున్నట్లయితే 70 మార్క్స్కి సంబంధించి క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఈ 70 మార్క్స్లో 45 minutes టైం ఇస్తారు. అంటే 70 క్వశ్చన్స్ ఉండి 45 minutes టైం ఇచ్చి దాన్ని పేపర్ మీద పెన్ను పేపర్ ఇచ్చేసి రాయమని చెప్తారు. సో వీటిల్లో 30 క్వశ్చన్స్ వచ్చేసి ఎస్ఆర్టీ, సిచ్యువేషన్ రియాక్షన్ టెస్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే 40 మార్క్స్ వచ్చేసి జీకే, జనరల్ ఇంగ్లీష్, అలాగే రీజనింగ్, అర్థమెటిక్, నెక్స్ట్ వచ్చేసేసి ఐక్యూ. ఈ 4కి సంబంధించి 40 క్వశ్చన్స్ ఇస్తారు. ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఫైనల్గా అడాప్టబిలిటీ టెస్ట్ 2 పెడతారు. అయితే అడాప్టబిలిటీ టెస్ట్ 2కి ఎవరు క్వాలిఫై అవుతారు అంటే అడాప్టబిలిటీ టెస్ట్ 1 ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని మాత్రమే అడాప్టబిలిటీ టెస్ట్ 2కి పిలిపిస్తారు. అడాప్టబిలిటీ టెస్ట్ 2లో ఏముంటుంది అంటే అది గ్రూప్ డిస్కషన్ అనమాట. అడాప్టబిలిటీ టెస్ట్ 2 అంటే ఈ గ్రూప్ డిస్కషన్లో 3 steps ఉంటాయి: లిజనింగ్, అలాగే రైటింగ్, అలాగే గ్రూప్ డిస్కషన్. లిజనింగ్ అంటే ఏంటి అంటే ఒక ఆఫీసర్ ఒక ఆర్టికల్ని డిక్టేట్ చేస్తాడు. ఈ డిక్టేట్ చేసేటప్పుడు స్లో అండ్ స్టడీ అంటే నిదానంగా అర్థమయ్యేటట్లుగా పిల్లలకి డిక్టేట్ చేస్తారు. ఈ డిక్టేట్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ అందులో ఉన్న పాయింట్స్ ఏంటి అనేది అర్థం చేసుకోవడం కోసం, అలాగే క్లియర్గా విని నోట్ చేసుకోవడం కోసం ఒక పేపరు, పెన్ను అనేది స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేస్తారు. అయితే ఈ గ్రూప్ డిస్కషన్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే 10 మెంబర్స్ని గ్రూప్గా డివైడ్ చేసి గ్రూప్ డిస్కషన్ కండక్ట్ చేస్తారు. అయితే ఈ 10 మెంబర్స్కి సంబంధించి ఒక ఆఫీసర్ వచ్చేసి డిక్టేట్ చేస్తాడు ఒక ఆర్టికల్ని. ఆ డిక్టేట్ చేసిన ఆ మ్యాటర్ని వీళ్ళు స్లోగా విని ఆ నోట్ చేసుకోవటానికి ఏవైతే పాయింట్స్ మనకి ఇంపార్టెంట్ అని చెప్పేసి అనిపిస్తే నోట్ చేసుకోండి అని చెప్తారు. ఈ నోట్ చేసుకోవటానికి 5 minutes టైం ఇస్తారు. ఇక ఎవరైతే అది నోట్ చేస్తారో వాళ్ళకి మీరు నోట్ చేసిన పాయింట్స్ని బేస్ చేసుకొని ఒక ఆర్టికల్ని రాయండి అని చెప్పేసి 10 minutes టైం ఇస్తారు. లిజనింగ్, రైటింగ్ అన్నాం కదా. లిజనింగ్ అయిపోయింది, విన్నాము, ఆ పాయింట్స్ నోట్ చేసుకున్నాము. అలాగే ఇప్పుడు రైటింగ్, దీనికి 10 minutes టైం ఇస్తారు. ఈ 10 minutesలో ఎవరైతే రాయగలిగారో వాళ్ళని ఆ పేపర్స్ అన్ని కలెక్ట్ చేసుకున్న తర్వాత ఫైనల్గా గ్రూప్ డిస్కషన్కి పిలిపిస్తారు. ఈ గ్రూప్ డిస్కషన్లో 1 minute నుంచి 5 minutes వరకు మాట్లాడగలిగే క్యాలిబర్ ఎంతమందికి ఉంది అనేది చెక్ చేస్తారు. ఈ గ్రూప్ డిస్కషన్కి సంబంధించి ఫస్ట్ మనం ఇనీషియల్గా మన సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్తాము. సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత మన ఏదైతే మ్యాటర్ గురించి మనల్ని మాట్లాడమన్నారో ఆ మ్యాటర్ గురించి మనం క్లియర్గా మాట్లాడగలిగి ఉండాలి. మాట్లాడగలిగిన వాళ్ళని పిక్ చేస్తారనమాట. ఇలా ఫేజ్ 1, ఫేజ్ 2 ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళు ఫైనల్గా మెడికల్ చెకప్కి వెళ్తారు. మెడికల్ చెకప్ అంటే ఏం లేదు, ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీకి మూడింటికి ఒకటే ప్రాసెస్ ఉంటుంది. స్టూడెంట్ యొక్క బొటన్ వేల్ నుంచి టాప్ టు బాటమ్ హెడ్ వరకు, బాడీ బయట, బాడీ లోపల, డిఫెన్స్ జాబ్కి సంబంధించి ఏవైతే టెస్టులు చేయాలో ఆ టెస్టులన్నీ కండక్ట్ చేసి మెడికల్ పరంగా స్టూడెంట్ ఫిట్ అయ్యారు అనుకుంటేనేమో ఫిట్ అయినట్లుగా సర్టిఫికేట్ ఇచ్చేసి అన్ని ఇప్పటివరకు కండక్ట్ చేసిన ఫేజ్ 1 కానీ, ఫేజ్ 2 కానీ, అలాగే మెడికల్ కానీ క్లియర్ అయినట్లుగా వాళ్ళు ఒక సర్టిఫై చేస్తారు. ఒకవేళ మెడికల్ పరంగా ఎవరైతే అన్ఫిట్ అవుతారో ఆ అన్ఫిట్కి సంబంధించి అన్ఫిట్ సర్టిఫికేట్ ఇచ్చేసి ఒక 15 to 20 days మనకి రీమెడికల్ ఇస్తారు. అంటే ఆ వచ్చిన సమస్యకి మీరు
ట్రీట్మెంట్ తీసుకొని రండి అంటారు. ఒకవేళ ఆ సమస్యకి ట్రీట్మెంట్ ఉంది అనుకుంటేనేమో మనం ట్రీట్మెంట్ చేయించుకొని ఆ 15 డేస్లో లేదా 20 డేస్లో మళ్ళీ అపియర్ అవుతాం. దాన్ని రీమెడికల్ అంటారు. ఆ అపియర్ అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మనం ట్రీట్మెంట్ కనుక చేయించుకున్నాము అనుకుంటేనేమో చెక్ చేసి పర్ఫెక్ట్ అనుకుంటేనేమో ఫిట్ చేస్తారు. ఒకవేళ దానికి ట్రీట్మెంటే లేని సమస్య అనుకోండి అన్ఫిట్గా డిసైడ్ చేసేసి అన్ఫిట్ అని చెప్పేస్తారు. ఇది టోటల్ సెలక్షన్ ప్రాసెస్. ఇక ఇవన్నీ ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి ఆల్ ఇండియా మెరిట్ లిస్ట్ కింద, అంటే సెలక్షన్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఒక మెరిట్ లిస్ట్ ఇస్తారు. ఆ మెరిట్ లిస్ట్లో ఎవరి పేరు అయితే ఫైనల్గా ఉంటుందో వాళ్ళు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో గ్రూప్ ఎక్స్లో కానీ గ్రూప్ వైలో కానీ జాబ్ సాధించినట్లు అని అర్థం. ఈ సెలక్షన్ ప్రాసెస్ అంతా కనుక మీరు నేర్చుకోవాలి అనుకుంటే మీరు చేయాల్సింది ఏంటి అంటే రామయ్య డిఫెన్స్ అకాడమీని అప్రోచ్ అయితే ఫస్ట్ మీకు ఇనీషియల్గానే మెడికల్గా మీరు ఫిట్గా ఉన్నారా లేదా అని చెక్ చేసుకొని, అలాగే ఈ కోర్స్ అంతా చదువుకోవడానికి మీకు సరిపోయే నాలెడ్జ్ ఉందా లేదా అనేది చెక్ చేసి అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు అడ్మిషన్ వచ్చింది అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో కానీ ఇండియన్ నేవీలో కానీ ఇండియన్ ఆర్మీలో కానీ జాబ్తోనే మీ ఇంటికి వెళ్ళగలరు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి కంటెంట్ కోసం రామయ్య డిఫెన్స్ అకాడమీని ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్.